Yes, this is your Dr. K. Rajesh Kumar, High Court Advocate. Welcome to Free Legal Awareness YouTube channel. Yes, ఇప్పుడు మనం చూసాం 2018 అండ్ 17 ప్రాంతంలో టాలీవుడ్ ఎస్పెషల్లీ సినిమా ఇండస్ట్రీలో సంచలనంగా సృష్టించిన డ్రగ్స్ కేసులో నిన్న నాంపల్లి కోర్టు దాదాపు చాలా కేసులను స్క్వాష్ చేసింది. ఐ మీన్ కొట్టేసింది. అకున్ సబర్వాల్ డ్రగ్స్ ఇష్యూస్ గా ఉన్నప్పుడు అంటే ఏంటిది డ్రగ్స్ విషయంలో తెలంగాణ మొత్తం డిపార్ట్మెంట్ హెడ్ గా ఉన్నప్పుడు దాదాపు సినిమా ఇండస్ట్రీలో పూరి జగన్నాథ్ కానీ చార్మి కానీ తరుణ్ మీద కానీ చాలా మంది మీద డ్రగ్స్ వాడుతున్నారు. దానివల్ల సినిమా ఇండస్ట్రీలో లెక్కలేనన్ని బ్లాక్ మనీ కూడా పొందుపరుస్తున్నారు. దానివల్ల ఇష్యూస్ అవుతున్నాయి అని దాదాపు టాలీవుడ్ మొత్తం సంచలనం సృష్టించిన కేసు డ్రగ్స్ ఇష్యూ 2018 ఇష్యూ. ఓకే, ఈ 2018 ఇష్యూలో ఆఫ్టర్ కన్సిడరేషన్ ఆఫ్ ద మెరిట్స్ ఆఫ్ ద కేస్ ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్ అన్నింటినీ పరిశీలించిన తర్వాత నాంపల్లి కోర్టు నిన్న దాదాపు 8 కేసులు 6 కేసుల్ని స్క్వాష్ చేశారు. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఫైనల్ గా ఎలా స్క్వాష్ చేశారు అంటే దాదాపు ఇప్పుడు పోలీస్ వాళ్ళు దాదాపు తరుణ్ గానీ పూరి జగన్నాథ్ గానీ డిఫరెంట్ హీరో ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో డౌట్స్ ఉన్న కల్పిట్స్ ఉన్నారో వాళ్ళ యొక్క గోర్లు తల వెంట్రుకలు ఇవన్నీ కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సేకరించింది. ఫైనల్ గా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ లో ఆ డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ మ్యాచ్ చేస్తే దాంట్లో ఎలాంటి డ్రగ్స్ నివేదిక లేదు అని క్లియర్ చిట్గా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అనేది తేల్చి చెప్పింది. ఇదంతా కూడా పాత ప్రభుత్వానికి ఒక చెంప దెబ్బ లాంటిది. స్టిల్ ఇంకొకటి ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో దాదాపు చాలా ఎక్కువగా మనకు ఈ డ్రగ్స్ విషయం చూస్తున్నా సరే చాలా మంది అంటే ఏంటిది దీన్ని కొన్ని పరువు నష్టంగా కూడా తీసుకుంటున్నారు, కొన్ని కొంతమంది అయితే నిజంగానే వాడుతున్నారు. బట్ వాళ్ళని కాక కొందరి డిఫేమ్ చేయడానికి వాళ్ళ యొక్క ప్రియారిటీని తగ్గించడానికి చాలా చాకచక్యంగా కొన్ని కేసులు అనేవి నిజంగా పెడుతుంటారు. సో వీటన్నిటికి కూడా ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఒక ఆచి తూచి ఏమైనా ఫ్యూచర్ లో ఇట్లాంటి కేసులు పెట్టాలంటే ఒక దురదృష్టి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి ఏంటంటే ఈ తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని సిట్ ని కూడా ఏర్పాటు చేసింది. ఓకే, దాంట్లో సాక్ష్యాలు లేవని నిన్న నాంపల్లి కోర్టు ఈ కేసుని కొట్టేసిందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.